హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ సరిత కోహ్లీ. ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి మనం వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయి పెట్టుకోండి, కడాయి హీట్ అయ్యాక బటర్ వేసేసుకోండి. పక్కన ఎల్బో పాస్తా ఇంకా స్వీట్ కార్న్స్ కలిపి నేను ఇలా బాయిల్కి పెట్టాను. అందులో అక్కడక్కడ బీన్స్ కూడా వేసుకున్నాను. ఆ లోపు గార్లిక్స్ సన్నగా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు బటర్ హీట్ అయ్యాక మనం చాప్ చేసిన గార్లిక్స్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. వెల్లుల్లి చక్కగా సాట్ అయ్యాక ఇలా ఆనియన్స్, బీన్స్, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాము. ఇప్పుడు అవి అయితే మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం బల్బ్ మోడల్గా ఆనియన్ అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా అయితే మన ఇష్టంగా మనం వెజ్జీస్ కట్ చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లో సాటే చేసుకోవాలి, ఓవర్ కుక్ అయితే చేయొద్దు. ఇప్పుడు మన ఎల్బో పాస్తా కూడా కుక్ అయిపోయి రెడీ అయిపోయాయి. వాటిని చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంతా మిక్స్ హర్బ్ వేసుకోవాలి. 1 స్పూన్ అంతా పాస్తా సీజనింగ్ వేసుకోండి. 1/2 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్గా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని ఒక 2 to 3 స్పూన్ అంతా మనం మైదా వేసుకోవాలి. మనం మైదా ఎలా అంటే మనం థిక్నెస్ చూసుకొని వేసుకోవాలి. సో నాకు రేషియో అయితే టోటల్గా 3 స్పూన్ అంత మైదా అయితే పట్టింది. పచ్చివాసన వెళ్ళేంత వరకు చక్కగా బటర్లో మనం మైదాని అయితే వేయించుకోవాలి. మైదా చక్కగా వేగాక 1 లీటర్ వరకు పాలైతే యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా పాలను మైదాను చక్కగా విస్క్ చేసేసుకోండి. పాలు ఎక్కువ అయిపోతే మీరు కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. మన క్వాంటిటీ బట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. చిక్కగా పడ్డ పాలను మనం సార్ట్ చేసుకున్న వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకోండి. మిల్క్ కొంచెం థిక్ అవ్వగానే మనం వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పాస్తా కూడా యాడ్ చేస్తాం కదా. సో రెండు మిక్స్ చేసినప్పుడు ప్రాపర్గా కుక్ అయ్యి మనకు మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అంత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. పైనుండి ఇంకొంచెం పాస్తా సీజనింగ్ యాడ్ చేసుకోండి. ఇది ఇటాలియన్ పాస్తా కాబట్టి మరీ స్పైసీగా ఉంటే బాగుండదు. కొంచెం స్వీట్గా స్పైస్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పైనుండి మనం మొజరెల్లా చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసేసుకోండి. సో మెల్లగా కొంచెం తిప్పేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే, మనకి ఎంతో టేస్టీగా చీజీ ఇటాలియన్ పాస్తా అయితే రెడీ. ఎక్కువ స్వీట్ పెట్టకుండా మరీ స్పైస్ పెట్టకుండా నేను ఈ విధంగా చేసుకుంటాను. నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.